అరే నువ్వు ఎవరిని చూసి అయితే నువ్వు బల్బ్ అనుకుంటున్నావు? 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 ప్రజాపక్షంలా పేదవాళ్ళము అక్కడ ఉన్న వాళ్ళంతా ఎల్ఆర్ఎస్ బాధ్యులు అందరు కలిసి వచ్చి మేము ఆల్రెడీ 9 o'clock వస్తే కమిషనర్ అంటే అయినా లేడు, 10:40కి వచ్చిండు. ఆయన టైమింగ్ అనేది మేము బి చెప్తాం, ఆయన ఎన్ని టైమింగ్కి వస్తుండో. అంబేద్కర్ యువజన సంఘానికి నేషనల్ లీడర్ నేను. అరే నువ్వు ఎవరిని చూసి అయితే నువ్వు బల్బ్ అనుకుంటున్నావో, నువ్వు ఎవరిని చూసి అయితే ఎగురుతున్నావో డీసీ ఆనికి చెప్పు నువ్వు డీసీ నీకీట అంత షోక్ ఉంటే బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలంటే ముందుగా నువ్వు రాజీనామా చెయ్యి, నీ రాజకీయ పార్టీలో చేరు. నువ్వు ఏ రాజకీయ పార్టీకి అయితే తొత్తు ఉన్నావో రాజకీయ పార్టీ చెయ్యి. నువ్వు సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఎవరింటికైతే నిక్కరేసుకొని పోతున్నావో, నువ్వు ఎవరైతే ఇంటికైతే నిక్కరేసుకొని పోతున్నావో, ఎవరైతే నువ్వు కాలు మొక్కుతున్నావో అని చెప్పు. నువ్వు డీసీ నువ్వు ఇంటికి పోతున్నావో అంత నా దగ్గర ఉన్నది గుర్తుపెట్టుకో. అరే రెడ్డి అంటే బల్బు కాదురా రే, రెడ్డి అంటే గౌరవము, రెడ్డి అంటే ప్రధానంగా ఆదుకున్న వ్యక్తి. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు టీసీవి, నీ అసలు టీసీలు ఇద్దరు ఉంటారు. మల్కాజిలో ఒక టీసీ ఉన్నాడు, నువ్వు ఒక టీసీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, మల్కాజీ ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నారు. కేసే పెట్టినావు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు పోయేదాకా పోరాటం చేస్తాం. అల్వాల్ నుంచి నేను సస్పెండ్ చేసి పోయేదాకా పోరాటం ఉంటుంది. ఇక మేము కార్యాచరణ చేస్తా ఉన్నాము. ఆమరణ దీక్షకు మరి ప్లాన్ చేస్తున్నాం బిడ్డ, అందరం కలిసి. నువ్వు పోకపోతే నీ డీసీ ముందటనే, నీ అల్వాల్ మున్సిపాలిటీ ముందటనే మేము దళితులము. నేనే ఉన్న కారు ముందట నా మీద కేసు పెట్టినాము. నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాము. మా మీద కేసే లేదు. అసలు మేము తెలంగాణ దేశభక్తుల మీద నువ్వు కేసు పెడుతున్నావు. నువ్వు కేసు పెట్టుకుంటావా, నువ్వు సూటు పెట్టుకుంటావా, నువ్వు పోయేది దారి చూసుకోయిగా జాగ్రత్త. నేను డీసీకి చెప్తా ఉన్నావు, నువ్వు దళితులతో పెట్టుకున్నావు బిడ్డ, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నేను పోయేదాకా ఎంబడి పడతాం.